ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇంతకుముందు ఈ వర్డ్ అంతా మనం సెలబ్రిటీస్ దగ్గర వినేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో అవేర్‌నెస్ వచ్చింది. ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకుంటున్నారు. సో, అది నిజంగానే యూజ్‌ఫులా? ఎంతవరకు కరెక్ట్? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? అసలు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఆహ్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అందరికి కూడాను కొంచెం అవేర్‌నెస్ కూడా రావాలండి ఈ పాయింట్‌లో. చాలా అదేంటి మంచి క్వెషనే. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏంటంటే, ఎగ్స్ అనేవి మనము ముందుగానే ఫ్రీజ్ చేసుకోవడం అని. హ్మ్. ఇది ఎవరికి సజెస్ట్ చేస్తాము, లేకపోతే ఎవరు చేసుకుంటే బెటర్ అంటే హ్మ్. ఇప్పుడైతే చాలా మీరు చూస్తున్నారు లైక్ వుమెన్ దే ఆర్ డిలేయింగ్ దేర్ మ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యెస్. ఎందుకంటే కెరీర్ గురించి కానివ్వండి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం హ్మ్. అంటూ అటు మ్యారేజ్ కొంచెం లేట్‌గా చేసుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ తర్వాత కూడాను హ్మ్. ప్రెగ్నెన్సీ కూడాను డిలే చేస్తున్నారు. Yes. బికాస్ ఆఫ్ అదేంటి ఆల్ దీస్ థింగ్. హ్మ్. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఏజ్ అయితే ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ అదేంటి క్లాక్ కదా! హ్మ్. సో ఎగ్ నెంబర్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గుతది కాబట్టి మేము అందుకోసమని ఏం చెప్తాము అంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఎగ్‌ని మనం ముందుగానే ఫ్రీజ్ చేసుకోవచ్చు. హ్మ్. వాళ్ళు చిన్నగా అంటే చిన్న వయసులోనే ఎగ్ అనేది మనం ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్‌లో ఇఫ్ దే కుడెంట్ కన్సీవ్ ఆర్ వెన్ దే వాంట్ టు ప్లాన్ ఆల్సో హ్మ్. ఇవే ఎగ్స్‌ని వాళ్ళు తర్వాత వాడుకోవచ్చు. ఓకే. మనము 30 ఇయర్స్‌లో గనక ఇఫ్ దే హావ్ ఫ్రోజెన్ దేర్ ఎగ్స్ హ్మ్. బట్ వాళ్ళు ఒక 5 ఇయర్స్ ప్లాన్ చేసుకోలేదు. 35 తర్వాత ప్లాన్ చేసుకున్నారు. బట్ అప్పుడేమైనా ఎగ్ తగ్గినా లేకపోతే ప్రెగ్నెన్సీ రాకపోతే హ్మ్. ఈ ఎగ్స్‌ని వాళ్ళు తర్వాత వాడుకోవచ్చు. ముందుగానే ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే తర్వాత అసలు వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే. దే కెన్ ప్లాన్ దేర్ అండ్ 35 తర్వాత వాళ్ళు కన్సీవ్ అవుదాం అనుకున్నా హ్మ్. మనకి ముందే చిన్న వయసులో ఉన్న ఎగ్గే మనకు ఉంటది కాబట్టి జెనెటిక్ ఇష్యూస్ అనేవి కూడాను బేబీస్‌లో రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. బికాస్ మదర్ ఏజ్ తోటి జెనెటిక్ ఇష్యూస్ కూడాను ఎక్కువ అవుతాయి. డౌన్ సిండ్రోమ్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హ్మ్. బట్ మనం ముందుగానే ఫ్రీజ్ చేసుకుంటే ఆ రిస్క్ కూడాను ఉండదు. సో ఆ విధంగా ఇవన్నీ మనకి చాలా హెల్ప్ అవుతాయి.